ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనతో ఒక్క ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ వివరించారు. మొంతా తుపాను ప్రభావంపై కాకినాడ కలెక్టరేట్లో మంత్రి సమీక్షించారు. తుపాను ప్రభావం తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించారు. సలహాలు సూచనలు తీసుకుని అమలుకు ఆదేశాలు జారీ చేశారు. ఒక్కటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సెక్షన్, ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఏదైనా ఆస్తిపాస్తి నష్టాలుంటే మినిమైజ్ కావాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని అందరినీ వర్క్ చేయమని చెప్పడం, ఎప్పటికప్పుడు ప్రజలకి ఆ తుఫాన్ యొక్క మూమెంట్ని తెలియజేసే విధంగా వ్యవస్థను కూడా క్రియేట్ చేయడం జరిగింది. పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాళ్ళు, ప్రభుత్వ వసతి గృహాలు అవన్నీ కూడా తాత్కాలిక పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశారు. దాంట్లో త్రాగునీరు, ఆహారం, విద్యుత్తు అధికారులు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుని గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉండారో వాళ్ళని ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేశారు. 101 వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో ఉన్న 14,499 మంది పిల్లల్ని ఇంటికి పంపించేశారు. పశువులని సురక్షిత ప్లేస్కి మార్చేట్టుగా ఏర్పాట్లు చేశారు. 616 పోర్టులని వెనక్కి వెలిపించి వాటిలన్నింటి కూడా క్రీక్స్లో ఏర్పాటు చేశారు. క్రీక్స్ ప్రతి 2-3 గంటలకి ఎంత వర్షం పడుతుంది, జలాశయాల్లో ఎంత నీరుంది, ఎప్పటికప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి కమ్యూనికేషన్ ఇస్తున్నారు. అదేవిధంగా 269 రీహాబిటేషన్ సెంటర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. 2189 హౌసెస్ని, అంటే వీక్గా ఉండే హౌస్, కచ్చా ఏరియాస్లో ఉండేవి ట్యాచ్డ్ హౌసెస్, గోడలు వీక్గా ఉండి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క షెల్టర్స్లో ఎక్కడైతే భోజనాలు ఏర్పాటు చేశారో జనరల్గా నేచర్ ఎట్టుంటుందంటే ప్రజలు ఆ షెల్టర్స్కి వచ్చి భోంచేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలనుకుంటారు. పానీగండ ఏర్పాటు చేయమని పోలీసు వాళ్ళకి, రెవెన్యూ వాళ్ళకి ఇద్దరికి యాక్చువల్గా ఆదేశం ఇచ్చింది.